నారాయణ శబ్దార్థం ఏమిటి అంటే నరుడి తాలూకు దేహాలకి ఆశ్రయంగా ఉండేవాడు నారాయణుడు అని నారాయణ శబ్దార్థం ఒక కోణంలో చెప్తారు. నారాయణ శబ్దానికి మరొక కోణంలో ఇంకొక అర్థం కూడా చెప్తారు. నరుడి తాలూకు ప్రయత్నాలన్నిటికీ ప్రేరకుడిగా పనిచేసేవాడు నారాయణుడు అని చెప్తారు. జీవుడి తాలూకు ప్రయత్నాలకు ప్రేరకుడిగా నిలిచేవాడు నారాయణుడు. నారాయణ శబ్దానికి మరొక కోణంలో అర్థం చెప్పేటప్పుడు జీవుడి మనసులో జరిగేటువంటి క్రియలతో సహా జీవుడి తాలూకు అన్ని క్రియల్ని, అన్ని ప్రక్రియల్ని దగ్గరుండి చూసేవాడు నారాయణుడు. చైతన్య స్వరూపుడు అనే అర్థంలో కూడా నారాయణ పదాన్ని వాడతారు. నారాయణ పదానికి ఇలాంటి అర్థం కూడా చెప్తారు. ఇంకొక వ్యుత్పత్తి ప్రకారం నారాయణ అనే పదానికి జీవుడి తాలూకు ప్రయోజనాలకి, భోగాలకు కావచ్చు, మరొక వాటికి కావచ్చు, వాటికి ఆశ్రయమైన వాడు నారాయణుడు అనేటువంటి అర్థం ఉంది. నరుడి తాలూకు ప్రయోజనాలకు ఆశ్రయము నారాయణుడు. నరుడి తాలూకు ప్రయోజనాల్లో అతి ముందు వరుసలో ఉండేది ఆనందం లేదా సుఖం. దాని తాలూకు అసలు సిసల ఆశ్రయం అఖండ సుఖస్వరూపుడు ఆ నారాయణుడు. ఇంకొక అర్థం ప్రకారం బ్రహ్మగారి పుట్టుకని దృష్టిలో ఉంచుకుంటే నారం అంటే జలం, ఆ జలం తాలూకు ఆశ్రయం. ఈయన కింద పడుకున్నాడు అని కదా, కింద పడుకుంటే ఈయన మీద నీరు, ఆ సముద్రపు నీరు ఉంటే ఆ సముద్రపు నీటిపై నుంచి వచ్చిన తామర పువ్వులో బ్రహ్మగారు పుట్టారు అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఈయన పడుకుంటే ఈయన మీదే కదా నీరున్నట్లు. నీటికి నారాహ అని పేరు. ఎందుకంటే నీటికి నరుడికి ఒక సంబంధం ఉంది కాబట్టి ఆ సంబంధాన్ని పురస్కరించుకుని నారాహ, నరస్య ఇమాహ నారాహ ఆపహ అని అంటారు. అలాంటి నీటికి నువ్వు ఆశ్రయుడివి కాబట్టి నీకు నారాయణ అని పేరుంది అని 5 రకాల వ్యుత్పత్తులు చెప్పి ఆత్మాసి, అధీశోసి, అఖిల సోల్లోక సాక్షి అసి, నరభూ జలాయనమసి అని 5 రకాల వ్యుత్పత్తులు చెప్పి ఈ 5 రకాల వ్యుత్పత్తులతోనూ నువ్వే నారాయణ శబ్దానికి అర్థము